Audio Jungle. స్టార్ట్ చేయి. అందరికీ నమస్కారం అండి. నేను సంతోష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి ఇక్కడ. మాది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇట్లాంటివి ప్రతి స్టేట్‌లో ఒక కాలేజ్ ఉంది. మేమంతా నేషనల్ కౌన్సిల్‌లో పరిధిలోకొస్తాము. సో, 21 సెంట్రల్ ఐహెచ్ఎం కాలేజెస్ ఉన్నాయి. అందులో మాదొకటి. అండ్ మాదేంటంటే కంట్రీలో థర్డ్ ర్యాంకింగ్‌లో ఉంది. టాప్ థర్డ్ ర్యాంకింగ్‌లో ఉంది. సో, 1972 నుంచి మేమంతా ఈ హోటల్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీలో కావాల్సిన స్టూడెంట్స్‌కి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పిస్తూ, ఈ ఇండస్ట్రీలో స్టూడెంట్స్‌ని బాగా నిలదొక్కుకునేలాగా తయారు చేయడం వెనకాల మా మా యొక్క పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. సో, అందులో భాగంగానే ఇప్పుడు ఈ లిటిల్ ఇండియా అనేది మాకొక ట్రేడ్ ఈవెంట్. ఎవ్రీ ఇయర్ మేము ఇది రిపబ్లిక్ డే సందర్భంలో పురస్కరించుకొని జరుపుతూ ఉంటాము. సో, ఈసారి మేము 24, 25, 26 జాన్వరి ఈ 3 డేస్‌లో ఈ లిటిల్ ఇండియా ఫుడ్ ఫెస్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాము. దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇన్నోవేషన్ చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళల్లో ఉన్న ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి గూడా ఇది ఉపయోగపడేలాగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ విజిటర్స్‌కి గూడా ఒక మంచి ఫుడ్‌ని ఆస్వాదించే అవకాశం గూడా ఉంటుంది. సో, ఇన్ని రకాలుగా ఈ ఈవెంట్‌ని మేము జరుపుకుంటూ వస్తున్నాము. సో, గత 10 ఏళ్లుగా జరుపుకుంటూ వస్తున్నాము. సో, ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఒక ఇంటర్ కాలేజ్ ఫ్లోరల్ కాంపిటీషన్ ఒకటి, ప్లస్ ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఒకటి, ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాము. నిన్న జరిగిన ఈవెంట్‌లో ఫ్లవర్ అరేంజ్‌మెంట్ కాంపిటీషన్ విజయవంతంగా జరిగింది. సో, ఈరోజు మేము మా ఫౌండర్ చైర్మన్ యమునా రంగారావు మేడం గారి పేరు మీద యమునా రంగారావు ట్రోఫీ అనేది స్పోర్ట్స్ ట్రోఫీ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో, ఈరోజు కూడా ఆ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. సో, మీరు చూడొచ్చు. మీరు బయట చూడండి. మన స్టాల్స్ చూడండి. చాలా మంచి ఒక అనుభవాన్ని మీరు తీసుకోగలుగుతారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. సో, ఇంకొకటి ఇప్పుడు ఈ మేము ఆఫర్ చేస్తున్న కోర్సెస్‌లో ఒకటి 3 ఇయర్ బీఎస్సీ డిగ్రీ ఇంపార్టెంట్ కోర్స్ అండి. సో, ఈ కోర్స్‌లో ఏంటంటే మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దీనిపైన ఎక్కువ అవగాహన లేదు. సో, ఇదేంటి ఈ కోర్స్ ఇంత ఇంపార్టెంట్ ఎందుకంటే దీంట్లో 100% జాబ్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. సో, కోర్స్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి జాబ్ అనేది గ్యారంటీడ్‌గా దొరుకుతుంది. సో, ఇప్పుడు ఈ 3 ఇయర్స్ డిగ్రీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీంట్లో ఎట్లాంటి వయో పరిమితి లేదు. సో, 10+2 ఇంటర్మీడియేట్ గాని, 10+2 గాని పాస్ అయిన ప్రతి ఒక్క విద్యార్థి దీనికి ఎలిజిబులే. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఈ కోర్స్‌లో మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే మీరొక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దానికి నోటిఫికేషన్ ఆల్రెడీ విడుదల అయిపోయింది. అండ్ 25థ్ మార్చ్ వరకు మీకు లాస్ట్ డేట్ ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. సో, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఏప్రిల్ 25థ్‌కి ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయిన తర్వాత మెరిట్ బేస్‌లో అడ్మిషన్స్ వస్తుంది. సో, మాది నంబర్ 3లో ఉంది ఇండియాలో. సో, మీరు కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టి ఎగ్జామ్ రాస్తే ఖచ్చితంగా మా కాలేజ్‌లో మీకు
ఒక సీట్ పొందే అవకాశం ఉంటుంది. సో, మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గాబట్టి, నేను అప్పీల్ చేసేదేంటంటే దీనిపైన విద్యార్థులకు అవగాహన కల్పించి, ఈ కోర్స్‌ని ఆప్ట్ చేసుకుంటే దీంట్లో ఉన్న ఉపయోగాలు, ప్రయోజనాలు, ఉద్యోగ అవకాశాలను చూసి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ ఆహ్, మా ప్రిన్సిపల్ గారి గురించి గూడా ఒక ముక్క చెప్పాలనుకుంటున్నాను. ఈ కాలేజీలో మీరు ఈరోజు చూస్తున్న ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఇక్కడున్న డిసిప్లిన్ గానీ, ఇక్కడున్న అరేంజ్‌మెంట్స్ గానీ, దీని వెనకాల ఉన్న ముఖ్య పాత్ర మా ప్రిన్సిపల్ శ్రీ సంజయ్ ఠాకూర్ గారిదని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థాంక్ యూ.